Hello guys, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, my daily series లో this is 30-second video. ఈరోజు 24th April, now around 5:30 p.m. guys. So let's jump in and dive into our analysis. Let's start. Okay, market లో volatility అయితే కనిపిస్తుంది. We should be little careful. Okay, let's analyze guys. మన ట్రేడ్స్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని I'll explain the logic and each trade. Okay. Let's properly draw the levels. Okay, breakouts చూస్తున్నాను. Breakout అయ్యాక okay. Let me okay, ఇది ఒక స్వింగ్ హై కాబట్టి మార్క్ చేసా. ఓకే, ఇక్కడికి వస్తే మార్కెట్ చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో. అండ్ ఇది ఒక జోన్ లా మార్క్ చేసుకున్నా గైస్. సో ఒకవేళ ఈ జోన్ లోకి వస్తే అలర్ట్ పెట్టుకుంటా. లెట్స్ సీ హౌ ఇట్ బిహేవ్స్. ఈఆర్ యూఎస్టీ వచ్చే కంప్లీట్ డౌన్ ట్రెండ్, బట్ మార్కెట్ ఇప్పుడు స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి లోవర్ కాకుండా హైయర్ లోస్ ఫామ్ చేస్తుంది. హైయర్ లోస్. సో ఇట్స్ లైక్ ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్తున్నట్లు. ఇది డౌన్ ట్రెండ్ బట్ కరెంట్లీ అప్ ట్రెండ్ గైస్. ఓకే, సో ట్రెండ్ మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడికి వస్తే విల్ సీ హౌ టు ట్రేడ్. ఈఆర్ఏయుడి కదా. ఓకే, ఈఆర్ ఎన్సెట్ చూసారా గైస్, హౌ ఇట్స్ రెస్పెక్టింగ్ ద ట్రెండ్ లైన్. కరెంట్లీ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. ఓకే, ఇక్కడికి వస్తే చూద్దాం. ఈఆర్సిఏడి నేను ఒక లెవెల్ డ్రా చేసి ఉంచుకున్నా. కీ లెవెల్ అది స్వింగ్ లోకి. మార్కెట్ రీచ్ అయిపోయింది ఆ లెవెల్ కి. అండ్ లెట్స్ సీ. ఓకే, ఆల్రెడీ టచ్ చేసి తీసుకుంది. బట్ నాకు ఇది స్ట్రాంగ్ లెవెల్ అనిపిస్తుంది. సో మేబీ నేను బై సైడ్ ఎంటర్ అవుతా. ఓకే, ఐ మీన్ ఓకే, బై ఎంట్రీ తీసుకున్నా. ఈ టైంలో జీపీపీఐడి కూడా నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, నేను ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా గైస్. ఓకే, we entered two trades simultaneously. Let's see how this goes. ఓకే, ఈఆర్ క్యాడ్ లో సెల్ మన స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. సపోర్ట్ కి వచ్చింది, నేను బై ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇంకా జీపీపీఐడి లోనేమో ఇది ఒక రెసిస్టెన్స్. జోన్ లోకి ఎంటర్ అయింది, నేను తీసుకున్నాను లాస్ట్ సెకండ్ లో. మేబీ ఒకవేళ ఇది నాకు లెవెల్ కింద ప్లేస్ అయింది, కరెక్ట్ గా లెవెల్ పైన ప్లేస్ అయితే సేఫ్ గా వెళ్ళిపోదాను. బట్ లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే నేను నెక్స్ట్ సీజన్ మళ్ళీ సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తా. ఓకే, బట్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే బోత్ సెల్. వావ్, పర్ఫెక్ట్. టూ ట్రేడ్స్ విన్ సైమల్టేనియస్లీ. యువర్ క్యాడ్ వి వన్, జీపీపీఐడి ఆల్సో వి వన్. ఓకే, లెట్స్ కమ్ టు ద ఎక్స్ప్లెనేషన్. ఇదిగోండి, ఇది నేను ఎందుకు స్ట్రాంగ్ లెవెల్ అన్నాను. సింపుల్ గా నేను ఏం చేశాను, సపోర్ట్ లెవెల్ మార్క్ చేశాను. ఈ స్వింగ్ యొక్క ఇది స్వింగ్ రైట్, ఈ స్వింగ్ లో ఇక్కడి నుంచి వెళ్ళింది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ లెవెల్ ని బయర్స్ ఎంత బాగా రెస్పెక్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఎందుకు నేను స్ట్రాంగ్ అని ఎలా చెప్తాను, ఇప్పుడు నేను చూడండి ఈ లెవెల్ నుంచి ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చాక ఇంత పవర్ఫుల్ బయర్స్ ఎంటర్ అయ్యారు అంటే ఈ ఏరియా అనేది బయర్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రైస్ అంటారు దీని, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ గా జరుగుతుంది. ఈ ప్రైస్ లెవెల్ దగ్గర బయర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇక్కడ నుంచి ఇంతమంది బయర్స్ కొన్నారు. అంటే ఏంటి, ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్ అనమాట. సో మనం ఈ లెవెల్ ని మార్క్ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ కి రీచ్ అయిందో నేను సింపుల్ గా బై ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ బైనరీ గైస్, సో ఓన్లీ 1 minute కి. ఓకే, సో 1 minute ట్రేడ్. ఇక్కడ నేను రాగానే బై ఎంట్రీ ప్లాన్ చేశాను. దో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లాన్ చేశాను ఈ లెవెల్ టచ్ చేయగానే. దో నాది ట్రేడ్ ఇక్కడ ప్లేస్ అయినా, బట్ ఐ స్టిల్ వన్ బికాస్ ఇట్స్ ఏ ఫ్రీకింగ్ స్ట్రాంగ్ ఫర్ బయర్స్. సో ఐ వన్. దిస్ ఈస్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ సింపుల్ స్ట్రాంగ్ సపోర్ట్, ఇంకేం కాదు ఎక్స్ప్లెనేషన్. ఈ లెవెల్ అనేది బయర్స్ కి చాలా ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ జీపీపీఐడికి వచ్చేసి నేను ఎందుకు ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇది కూడా సేమ్ లాజిక్ గా, సేమ్ లాజిక్. ఏది స్ట్రాంగ్, ఒక లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ అని ఎప్పుడు మనం చెప్పగలుగుతాం చెప్పండి, ఎప్పుడైతే ఆ లెవెల్ స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేస్తుందో. స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు ఇలా వెళ్ళారు బయర్స్, ఇదే లెవెల్ ని టచ్ చేసి స్ట్రాంగ్ గా సెల్లర్స్ వచ్చారు రైట్.
ఇది ఈ స్వింగ్ హై అని మీకు చెప్పాను. ఈ స్వింగ్ హై మన కీ లెవెల్ మార్క్ చేసుకుంటాం, కరెక్ట్? సో నేను ఏం చేసా, సేమ్ ఈ లెవెల్ మార్క్ చేసుకొని, ఎందుకు ఆ లెవెల్ స్ట్రాంగ్ అయింది, స్ట్రాంగ్ బేర్స్కి వెళ్ళిన సెల్లర్స్ ట్రెండ్ చూడండి, ఈ లెవెల్ టచ్ అయ్యాక స్ట్రాంగ్ మనకి డౌన్ ట్రెండ్ కనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెయిన్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్, రైట్? ఈ మెయిన్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ అయినప్పుడు మనం డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఫేవరబుల్ గా ఉంటుంది. సింపుల్ గా నేను ఏం చేశాను, ఎప్పుడైతే ఈ లెవెల్ నేను మార్క్ చేసుకొని స్వింగ్ హైని, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ లెవెల్ టచ్ చేసిందో ఈ లెవెల్ ని, నేను వెంటనే సెల్ ఎంటర్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ సీన్, నేను కొద్దిగా నేను ఈ ఇందులో సెల్ ఎంట్రీ ప్లాన్ చేశాను. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మనకి ఎంట్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ పైన ఎంట్రీ తీసుకున్నా, అందుకే దో ఇది గ్రీన్ అయినా నేను అయ్యాను. బట్ మీరు చూసారా నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది గైస్? ఇట్ సెల్లింగ్ క్యాండిల్. ఒకవేళ నేను ఇక్కడ ఫెయిల్ అయినా, నేను మార్టింగల్ తీసుకున్నా విన్ అయ్యేవాడిని. ఎందుకు? ఎందుకంటే ఆ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్ ఫర్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అందుకే మార్కెట్ ఇక్కడ కూర్చున్న ఇంత ఇంత గ్రీన్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేశారా? ప్లే అటెన్షన్ క్లోజ్లీ, వెయిట్ ఎ మినిట్. ఇంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ గా ఒక్క దగ్గర కూడా ఒక రెడ్ క్యాండిల్ రాలేదు, చూసారా? నో రెడ్ క్యాండిల్ ప్రాపర్ గా. ఇంత స్ట్రాంగ్ బయర్స్ ని ఈ లెవెల్ ఆపగలిగింది. ఎంత స్ట్రాంగ్ ఇక్కడ సెల్ ఎందుకు వెళ్ళాను, ఎందుకంటే నాకు తెలుసు అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేసి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి బయర్స్ లో ఒకటే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, బట్ స్టిల్ ఇంత స్ట్రాంగ్ బయర్స్ ని లెవెల్ ఆపగలిగి రిజెక్ట్ చేశాక మీరు అబ్జర్వ్ చేశారు కదా, సెల్లర్స్ చూసారు ఎంత స్ట్రాంగ్ వచ్చారో. మాకు బయర్ కూడా ఛాన్స్ ఇవ్వదు, అంటే అంత సెల్లర్స్ ఎంటర్ అయ్యారు ఇక్కడ నుంచి. అంటే ఈ లెవెల్ సెల్లర్స్ కి చాలా ఇంట్రెస్ట్. ఇందాక యూరో క్యాడ్ లో బయర్స్ కి చాలా ఇంట్రెస్ట్. బయర్స్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ బై తీసుకుంటాం, సెల్లర్స్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ సెల్ తీసుకోం. అంతే. నేను ఇక్కడ ఈ ఏరియా అనే సెల్లర్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను సెల్ ప్లాన్ చేశాను, విన్ అయ్యాను. కొద్దిగా ఫెయిల్ అయినా నెక్స్ట్ వన్ ఐ గో అగైన్, ఐ వుడ్ హావ్ విన్. ఆల్రైట్, ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నా. 2 trades then guys, so I'll stick to only 3 trades. Let's find out one more trade and then let's see. Okay, ADJPY నేను ఒక ట్రెండ్ లైన్ రాస్తున్నా. ఓకే, సో ఇది అప్ ట్రెండ్ లో ఉంది, సో మనం బై సైడ్ ప్లాన్ చేయాలి ఎప్పుడైనా, కరెక్ట్? సో నేను కూడా ఎలా పెట్టుకుంటా, ఎందుకంటే ఓకే యూరో ఎన్జెడ్డి మనకి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. లెట్ మీ సమ్ టు యూరో ఎన్జెడ్డి. ఓకే, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ కి వచ్చింది గైస్. ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ చూసారా, 1 2 3 4 టైమ్స్. ఇది 4th బట్ 30 seconds అయిపోయి వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ మీద ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఓకే, బట్ ఆల్రెడీ ఇది ఒక లెవెల్ డ్రా చేసుకున్నా, ఇక్కడ చూసారా ఎస్ఎన్ఆర్ లా ఉంది. సో నెక్స్ట్ ఇది బై ప్లాన్ చేయొచ్చు, బట్ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. లెట్స్ బి కేర్ఫుల్ అండ్ ప్లాన్ ఇట్. ఓకే, వెళ్తా గైస్, కొద్ది కిందకి వస్తే ఇందులో బై సైడ్ ఎంటర్ అయిపోతా. సేఫ్టీ కావాలంటే, అరే సేఫ్టీ ఇవ్వట్లేదు. దట్స్ ద పవర్ గైస్, దట్స్ ద పవర్. ఈ లెవెల్ చూసారు ఎంత స్ట్రాంగ్ ఉందో. అసలు ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయిపోయింది పైన క్యాండిల్. ట్రెండ్ లైన్ కి అంత సపోర్ట్, ట్రెండ్ లైన్ కి అంత పవర్ ఉంటుంది. నేను ఎంటర్ అవుదాం అనుకున్నా, నాకైతే దొరకలేదు. మధ్యలో నేను ఇక్కడ ఎంటర్ అవును. ఓకే, క్లిక్ చేసే టైంకి 30 seconds అయిపోయింది, కిందకు వచ్చిందని చూసా. ఎనీవే దట్స్ ఫైన్. ఓకే, ఇక్కడికి వస్తే చూద్దాం గైస్, విల్ వెయిట్ ఫర్ దిస్ వన్ పేషెంట్లీ. ఓకే, ఇది ఎందుకో మీకు అర్థమైంది కదా, ఈ ట్రేడ్ ఎందుకు బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ గైస్, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసిందో చూడండి. వన్స్, ట్వైస్ పర్ఫెక్ట్, థ్రైస్, 4th టైం. ఓకే, అది చూసారా గ్రీన్ క్యాండిల్ అయింది. వీ హావ్ ఎంటర్డ్, వీ వుడ్ హావ్ స్టేడ్. బట్ ఎనీవే ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా ఉంది, బట్ మనం క్లారిటీ ఉన్న ట్రెండ్ లైన్ దాకా చూసాం. యా, ADJPYకి వచ్చేద్దాం గైస్. ఇది అప్ ట్రెండ్ అండ్ లెట్స్ గో ఫర్ బై ఇఫ్ ఇట్ టచెస్ అవర్ ట్రెండ్ లైన్ లెవెల్. ఓకే, ఈ క్యాండిల్ ఒకవేళ టచ్ చేస్తే ఈ లెవెల్ నేను బై ఎంట్రీ ప్లాన్ చేస్తా, బట్ అది ముందే మూవ్ అయితే మనం ఏం చేయలేం. లెట్స్ వెయిట్. యూరో THP, CHF, JPY, GBP, CHF, USD CAD, GBP AUD, EUR AUD. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం ఏం చెప్పాం, ఇది యాక్చువల్గా డౌన్ ట్రెండ్, రైట్? ఇప్పుడు బయాస్ ఐ మీన్ చూసారు కదా, లోవర్ లోస్ అంతా డౌన్ ట్రెండ్. ఇది ఒక కీ లెవెల్ లాగే అనిపిస్తుంది. సో లెట్స్ సీ యూ కెన్ గో ఫర్ బై ఆర్ నాట్ ఫ్రమ్ హియర్.
ఇన్ మీన్ టైమ్ ఇది ఇంకా రాలేదు లెవెల్కి. ఓకే, నోటెడ్. యూఎస్జీ ఇది మన లెవెల్కి ఇంకా రీచ్ అవ్వలేదు, సో ఎంట్రీ ఇంకా ప్లాన్ చేయలేం గైస్. రీచ్ అవ్వకుండా మనం ఏం చేయలేం. ఓకే ఓకే ఓకే, వస్తుంది కానీ రీచ్ అవ్వలేదు. ఓకే, ఏడీజేపీవై వి గాట్ అన్ అలర్ట్. ఓకే, ఇప్పుడు వచ్చింది, బట్ ఇక్కడ ఎంటర్ అవ్వలేము గైస్. ఎందుకు అంటే ఇది బ్రేక్అవుట్ అయిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక జోన్ లో మనం డ్రా చేయొచ్చు, బట్ ఈ జోన్ ని వి కాంట్ ట్రస్ట్ దిస్ జోన్. ఓకే, స్ట్రాంగ్ సెల్లర్స్. ఇక్కడ చూసారా ఎలా అంటే పాస్ట్ చూసుకోవాలి, స్ట్రాంగ్ సెల్లర్స్ ఇది బ్రేక్ చేస్తారు ఈజీగా, ఇక్కడ బ్రేక్ చేస్తారు. సో మోస్ట్లీ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో అందుకే మనం రిస్క్ తీసుకోలేం. ఓకే, ఇది స్టిల్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం పాస్ట్ లో. ఓకే, ఈ లెవెల్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు, బ్రేక్అవుట్ ఇచ్చింది ఈజీగా, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ రెస్పెక్ట్ అయితే చేస్తుంది, బట్ ఐ కుడెంట్ ఎంటర్ ఇట్ బికాస్ ఆఫ్ క్లారిటీ లేదు ఎంటర్ అవ్వట్లేదు. ఓకే, పేషెంట్ గైస్, నో ప్రాబ్లం. పేషెన్స్ గా చేస్తే విల్ బి సక్సెస్ఫుల్. చూసారా, కీ లెవెల్లో నేను డ్రా చేసిన దగ్గర నుంచి బయర్స్ ఎంటర్ అయ్యారు, బట్ నేను ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు అంటే ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అందుకే నేను ఎంట్రీ తీసుకోలేదు. బికాస్ ఒకవేళ ఇది కింద క్లోజ్ అయినా నేను వెళ్ళేవని మార్టింగల్, బట్ విన్నింగ్ స్ట్రిక్ పోగొట్టుకోకుండా ఉండడానికే తీసుకోలేదు అంతే. సో గ్యాప్ డౌన్ గైస్, బట్ అవర్ కీ లెవెల్ ఇస్ స్ట్రాంగ్ లో చెప్పాను. ఇక్కడ నుంచి ఇక సేమ్ లాజిక్ గైస్, ఇప్పటికి మనకి నిన్న అలాగే ఎస్ఎన్ఆర్ మీద దొరికి ఇప్పుడు ఇలాగే సేమ్ సపోర్ట్, ఇంత స్ట్రాంగ్ వి షేప్. సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ గైస్ వచ్చింది మళ్ళీ, అందుకే వి గాట్ ఎ బయింగ్ పవర్. కీ లెవెల్స్ గైస్, కీ లెవెల్స్. ప్లీజ్ ఎవరైతే కీ లెవెల్స్ తెలియదో కీ లెవెల్ వీడియోస్ వాచ్ చేయండి, ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, హౌ టు డ్రా కీ లెవెల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ గైస్. ఓకే, నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ లెవెల్. వెయిట్ గైస్, జోన్ డ్రా చేస్తా, ఇది ఒక ఎస్ఎన్ఆర్ జోన్. ఓకే, ఓ బ్రేక్ చేసింది, సో నేను నెక్స్ట్ మేబీ రివర్సల్ వెళ్ళాలని ప్లాన్ చేస్తా. పాస్ట్ చెక్ చేద్దాం. ఓ ఈ జోన్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ సపోర్ట్, ఇది బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ అయ్యాక ఏమైంది, ఇక్కడ రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్, సపోర్ట్, పర్ఫెక్ట్ ఎస్ఎన్ఆర్. ఇది బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ సో కొద్దిగా రిస్క్, బట్ ఐ వాంట్ టు టేక్ ఇట్. తీసుకోవాలా వద్దా? ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ అప్ సైడ్ గైస్. ఇట్స్ a risky trade guys. Okay, let's see. In meantime నేను ఇంకెక్కడైనా, ఐ థింక్ దట్ మైట్ బి లూసింగ్ ట్రేడ్. రిస్క్ అని ముందే చెప్పా, ఎంటర్ అవ్వకపోవచ్చు, బట్ నేను ఎంట్రీ తీసుకున్నా కావాలని. చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇదైతే రివర్సల్ అవ్వాలి, గైస్, బట్ ఎందుకో అవ్వట్లేదు. రివర్సల్ అయితే అవ్వాలి. ఓకే, ఫెయిల్డ్. స్ట్రాంగ్ సెల్లర్స్ కాబట్టి ఇదే ప్రాబ్లం. ఇప్పుడు వీక్ అయ్యారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ 2 buys అగైన్. Martingale. I went for Martingale, guys, on the buy side, same side. This should be a buying candle. So let's see. I'll explain the logic why I went. But wait shade down. Last second that we cannot shade, so let's wait. Let's wait few seconds more. In meantime, ఎక్కడైనా నాకు ట్రేడ్ దొరకాల్సి, because ఒకవేళ ఇది లూస్ అయితే I want to go with a proper trade. Okay,
సీయింగ్ అనలైజ్ చేసుకోవాలా ఖాళీ లాస్ట్ సెకండ్ ఏదైనా అవుతుంది అని చెప్పాను. ఓ గాడ్, మనం తీసుకున్న లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. సో ఐ లాస్ట్ దట్ ట్రేడ్, నో ప్రాబ్లం, విల్ ఫైండ్ అవుట్ ప్రాపర్టీ. అదే రిస్కీ ట్రేడ్స్ కాదు, ఎందుకంటే ఇది ఎందుకు తెలుసా రిస్క్ చెప్తాను చూడండి. ఏది ఈ లెవెల్ నుంచి ఎక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లేవు. ఇది చూసారు ఎంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ వచ్చాయి, ఇది చూసారా, ఇది ఇంత పెద్ద లెవెల్స్. సో ఇట్ కెన్ బి రిస్కీ. ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఈ క్యాండిల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మీద మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం, నాకు ఒక జోన్ దొరికింది. ఇది కూడా అంత స్ట్రాంగ్ జోన్ కాదు, ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ వెయిట్ ఎ మినిట్. ఓకే, ఐ విల్ గో ఫర్ బై గైస్. ఓకే, ఐ వెంట్ ఫర్ బై గైస్. బై ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ. దిస్ ఈస్ ఆల్సో రిస్కీ, బట్ ఐ వెంటెడ్, ఎందుకంటే ఒక ఒపీనియన్ ఉంది నాకు. ఒపీనియన్ మరి కరెక్ట్ కాదో చూద్దాం. లెట్స్ సీ. ఓకే, let's wait. Let's wait. మూమెంట్ లేదు, క్యాండిల్స్ లో చాలా స్లోగా ఉంది. Let's wait. Nine seconds. 8, 7, 6. Oh. Okay. Oh, what a trap, guys. What a trap. Perfect trap. సో అర్థమవుతున్నా మీకు ఎలా ట్రేడ్ చేయకూడదు అనేసి. రిస్క్ ట్రేడ్స్ మీరు అవాయిడ్ చేయండి. ఓకే, ఇవన్నీ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ఇక్కడ తీసుకోకూడదు అనేసి. ఇది యాక్చువల్ గా మనకి ఇక్కడ నుంచి బయర్స్ యొక్క పవర్ చూపించింది, బట్ ఇవి ట్రాప్ చేస్తున్నారు ఈ లెవెల్ వచ్చేదాకా. సో ఇలాంటి లెవెల్స్ మానేయండి, ష్యూర్ షాట్స్ తీసుకోండి. ష్యూర్ షాట్స్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. మనం ఇప్పటిదాకా తీసుకున్న ట్రేడ్స్, రిస్కీ ట్రేడ్స్ అవాయిడ్ చేయండి. రిస్క్ ట్రేడర్స్ ఎవరంటే రిస్క్ తీసుకోగలను అన్న వాళ్ళు మాత్రమే, నేర్చుకోవడానికి కానీ ఏదైనా అలాంటప్పుడు మాత్రమే తీసుకోండి గైస్, లేదంటే అవాయిడ్ చేయండి. ఓకే, విల్ నౌ నాట్ టేక్ ఎనీ మోర్ రిస్క్. చూద్దాం. ఓకే, విల్ వెయిట్ ఫర్ ఎ గుడ్ ట్రేడ్. Let's wait. So this is not advisable for anyone who are newcomers. అలాంటి లెవెల్ లేనప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఓకే, లెవెల్ లేనప్పుడు ఇట్స్ లైక్ చీకట్లో ట్రేడ్ చేస్తున్నట్టే. ఇందాక చేసినవన్నీ ఇది, బట్ ఇది లెవెలే. ఇంకా ఇది ట్రాప్స్ లోనే ఉన్నారు, చూసారు ఇంత మంది సెల్లర్స్ ట్రాప్ చేయడానికి వస్తున్నారు. ఓకే, ఓకే, లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఇప్పుడు నేను మామూలుగా మన పర్ఫెక్ట్ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఎవడ ఆపుతాడు. పర్ఫెక్ట్ లెవెల్ దగ్గర ఎంట్రీ గైస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఇందాక లూజ్ అయినవన్నీ నేను వేరే చాట్ లో నాకు ఈజీగా ఐ కెన్ గెట్ ఇట్, బట్ నేను ఎందుకు తెలుసు ఈ చాట్ లోనే చూస్తున్నాను. నాది ఇక్కడే డబ్బులు పోగొట్టుకున్నాను. ఎక్కడ పోయి అక్కడే సంపాదించుకోవాలి గైస్. ఇక్కడ నాకు ట్రేడింగ్, నేను ఎందుకు తెలుసా ఈ ట్రేడింగ్ నాకు ఇంట్రెస్ట్, చార్ట్స్ అనేది అంతా అని. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, 4 years ఆఫ్ మై స్ట్రగుల్. నేను ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు, వాళ్ళని ఫాలో అవడం, హిందీ వాళ్ళని, ఎక్కువ మంది హిందీ ట్రేడర్స్. తర్వాత మన ఛానల్ కొంతమంది తెలుగు ట్రేడర్స్ కూడా ఉన్నారు. అన్ని వీడియోస్ చూసుకొని రిస్క్ చేసి కష్టపడి శాలరీ సంపాదించి ఇందులో పెట్టేసుకొని పిచ్చి ట్రేడ్స్ చేసి పోగొట్టుకొని మళ్ళీ ఏంట్రా బాబు జీవితం ఎలాగ ఉంది అని అర్థం చేసుకొని మళ్ళీ కూర్చొని నేర్చుకొని ఈ 4 years స్ట్రగుల్ నాకు నేర్పించింది. ఇప్పుడు నేను కొద్ది కష్టపడి నేర్చుకున్న నాలెడ్జ్ ఇదంతా. ఎలా తెలిసి నాలెడ్జ్ వచ్చింది,
చార్ట్స్ మీద టైం స్పెండ్ చేస్తూ వస్తుంది గైస్. జస్ట్ సిట్ విత్ ద చార్ట్స్, అర్థం చేసుకోండి. మీ కష్టం మీదే, ఎవడు ఎంత కష్టపడతాడో చార్ట్స్ మీదకి వస్తే ఆడికి అంత ఫలితం వస్తుంది అంతే. అది అర్థం చేసుకోండి. మీకు ఇదే చెప్తున్నాను మళ్ళీని. ఒక ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నీకు అంటే నేను 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే దట్ డజంట్ మ్యాటర్. వాట్ యూ షుడ్ ఆస్క్ ఇస్, బ్రో టెల్ మీ వాట్ ఇస్ యువర్ చార్ట్ టైం. నీ చార్ట్ టైం ఎంత అంటే నువ్వు చార్ట్స్ కి ఎంత టైం ఇస్తున్నావు బ్రో అని అడగండి. రోజుకి 6 hours 8 hours అంటే దట్ గైస్ ఐ థింక్ హీస్ లెర్నింగ్ సంథింగ్. అంటే అబ్బాయి వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంత టైం ఇస్తేనే కదా మీకు ఎక్కడ ఏది వర్క్ అవుతుంది. నేను ఎందుకు ఇక్కడ ఇప్పుడు పోగొట్టుకుందంతా నేను ఇక్కడే ఎందుకు రికవర్ పెట్టుకున్నాను? వై? బికాస్ ఐ నో. ఓకే, దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నుంచి నేను మధ్యలో లెవెల్ డ్రా చేయలేదు, బట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటాయి ట్రాప్స్ అనేసి. కానీ నేను లెవెల్ డ్రా చేసుకున్నాను. నాకు లెవెల్ డ్రా చేసేది నాకు తెలుసు, అందుకే నేను స్ట్రాంగ్ గా మళ్ళీ తీసుకున్నాను ఎంట్రీ. సో ఇక్కడ విన్ అయ్యాం. సో ద పాయింట్ ఈజ్ ఓకే, టెల్ యూ వై దిస్ లెవెల్ ఎందుకు డ్రా చేశాను అండ్ అండ్ హౌ ఎలా విన్ అయ్యాం అనేసి. ఇప్పుడు మీరు చూస్తే గైస్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఈ లెవెల్, ఇది సపోర్ట్, సపోర్ట్ బ్రేక్అవుట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ కింద వర్క్ చేసింది, రైట్. ఒక ఎస్ఎన్ఆర్ అనమాట, అది ఎస్ఎన్ఆర్ ఇది లెవెల్. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చాక ఇది మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో మళ్ళీ మార్కెట్ ఇలా వస్తున్నప్పుడు ఇది క్లియర్ చేస్తా అండి, క్లారిటీ వస్తుంది. ఓకే, మార్కెట్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ లెవెల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఎస్ఎన్ఆర్ దగ్గరకు వచ్చేకి సెల్లర్స్ వీక్ అయిపోయారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్ఫ్లుయెన్స్ ఫర్ యూ దట్ sellers are weak. Sellers weak. Correct. If sellers are weak, who will come? Opposite ఎవరు? బయర్స్. బయర్స్ వస్తారు. నేను కొద్దిగా రిస్కీ అని చెప్పి ఒక 2-3 ట్రేడ్లు తీసుకుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడే మనకి యాక్చువల్ గా ఈ పుల్ బ్యాక్ దొరికింది. ఈ ప్రెషర్ ఎవరిది? విక్ది బయర్స్ ది. కానీ ఇక్కడే బయర్స్ రావాలి, బట్ ఎంట్రీ ఇవ్వలేదు, ట్రాప్ చేశారు ఈ 2 ట్రేడ్స్ లోని. బట్ నేను నాకు జోన్ డ్రా చేసేసుకున్నా, జోన్ లో ట్రాప్ సీన్ అంత లేదు. ఇక్కడ రాగానే నేను అందుకే అన్ని ట్రేడ్స్ తీసుకున్నా. నాకు తెలిసి ఇక్కడ నుంచి అయితే బయర్స్ గ్యారంటీ ఎంటర్ అవుతారు, బయింగ్ క్యాన్లు అవ్వాలి. దో ఈ రెడ్ క్యాన్లు అయినా సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్, ఎంట్రీ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. విన్ అయ్యాం. నెక్స్ట్ క్యాండిల్ చూసారా, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా నెక్స్ట్ క్యాండిల్ మట్టింగ్ వెళ్ళిపోయింది. ఎందుకు? నేను ఒక లెవెల్ దగ్గర ట్రేడ్ చేస్తా. ఇక్కడ లెవెల్స్ లేవు గైస్, కానీ నేను ట్రేడ్ చేస్తాను జస్ట్ చూపించాను మీకు. అలా ట్రేడ్ చేయొద్దు. ఇఫ్ ఎనీ వన్ వాన్స్ పర్ఫెక్ట్ షూర్ షాట్స్, వెయిట్ ఫర్ ద లెవెల్స్. లెవెల్స్ దగ్గర మాత్రమే ట్రేడ్ చేయండి. ఒకవేళ ఫస్ట్ చూసానా యూ కెన్ గో ఫర్ మట్టింగ్ అండ్ విన్. ఆల్రైట్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. మై రిక్వెస్ట్ ఇస్, ఎవరెవరు వీడియోస్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. వీడియో వ్యూవర్స్ ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్, ఐ వాంట్ మోర్ సబ్స్క్రైబర్స్. 38 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో, కానీ వీఆర్ హ్యావింగ్ గుడ్ నంబర్ ఆఫ్ వ్యూస్. రీసెంట్లీ 110 స్టార్ట్ అయ్యాయి. షార్ట్స్ లో కూడా నాకు మంచి వ్యూస్ వస్తున్నాయి, 109 వ్యూస్, 90 వ్యూస్. ఐఎమ్ గెటింగ్ కామెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు, ఎవరెవరు కామెంట్ చేసి లైక్ చేస్తున్నారు, రియల్లీ అప్రిషియేట్ యూ గైస్, మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. బట్ లెట్స్ మేక్ ఇట్ మోర్, లెట్స్ మేక్ ద సబ్స్క్రైబర్ కౌంట్ మోర్ అండ్ లైక్స్ ఆన్ ద వీడియోస్ అండ్ కామెంట్స్. I will definitely work on them. I'll try to give better videos, guys. I think, Ante guys, that's all for today. And thank you. Have a good day. Bye bye. Safe.